అదే చిల్లర రాజకీయం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఉన్నది విజయవాడలో, అదొక్కటే ఖాళీ మైదానం, స్వరాజ్ మైదానం. ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా సభలు అక్కడే జరుగుతాయి. ప్రతి సంవత్సరం అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది, ప్రజలందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్. అయినా దాన్ని కొన్ని కారణాల వల్ల, కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కారణాల వల్ల అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పెట్టారు, మీరు నిర్మించారు. మీరు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. 150 కోట్లకు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే మంచి విగ్రహాన్ని పెట్టి బ్రహ్మాండం చేస్తే మీరు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమైనా 350 కోట్ల రూపాయలు మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు, ప్రతిపక్షాలకు చెప్పలేదు. అది కూడా వేరే విషయం, దాంట్లో కూడా నేను పోవట్లేదు. అక్కడ కూడా